హలో అండి, నేను మీ బెజవాడ బుల్లమ్మ. నన్ను విష్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కాల్స్లో, మెసేజెస్లో, స్టేటస్లో పెట్టిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంతమంది నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే బాబా చాలా 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 హ్యాపీగా ఉంది. నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ బర్త్డే వ్లాగ్ చేద్దామని మీ ముందుకు వచ్చేసా. నేను పెట్టుకున్న మెహందీ, థ్యాంక్ యూ సో మచ్ నాన్న నాకు మెహందీ పెట్టించినందుకు. ఎవ్రీ ఇయర్ మా వాడు పెట్టిస్తాడు ఇట్లాగా. చాలా చాలా బాగుంది కదా. నాతో పాటు నా కూతురు కూడా రెడీ అవుతుంది నా బర్త్డేకి. అదేంటో నాకు అర్థం కాదు. అండ్ పుట్టినరోజు నాడు వాతావరణం మాత్రం చంపేసింది. అండ్ ఎర్లీ మార్నింగ్ బీసెంట్ రోడ్ వెళ్ళాం 4కి. ప్రాన్స్ తీసుకొచ్చామని ఆల్రెడీ నేను షార్ట్స్లో పెట్టేసాను, మీరు చూసే ఉంటారు. సో రొయ్యల్ పలావ్ కోసం అన్నీ రెడీ చేస్తున్నాం. ఈలోపు ఫుల్ వర్షం, మెరుపులు, ఉరుములు, పిడుగులు, చెట్లు పడిపోయినాయి. దేవతలు పైనుంచి ఇలా దిగి వచ్చిన రోజుల ప్రకృతి కూడా పులకరిస్తూ ఉంటుంది అన్నమాట. కొంచెం ఓవర్ అయింది కదా, కాదు చాలా ఓవర్ అయింది. సో వాతావరణం చల్లగా ఉన్నప్పుడే మనం ఆ చీకట్లోనే కరెంట్ పోతే రొయ్యల పలావ్ అండ్ గోంగూర రొయ్యలు వండిస్తామన్నమాట. ఆ తర్వాత మా ఇంటి ఆయన దగ్గర దీవెనలు తీసుకోవాలి కదా. కాలు పెయిన్ వల్ల మనం వంగడాలు, ఎగరడాలు, దూకడాలు మన్ని ఆపేసాం. సో వంగలేదు. మా వారు దీవించేశారు. ఫస్ట్ బాలాజీకి దండం పెట్టుకొని, మమ్మీకి దండం పెట్టుకొని, అండ్ తర్వాత మా వారి దీవెనలు. ఈలోపు అక్క, ప్రియ, ఇట్లా మా మరిది వాళ్ళు ఒక్కొక్కరు వస్తున్నారు. ఇంకా కొంతమంది నేను చూపించలేను, వాళ్ళకి ఇష్టం లేదు ఇట్లా సోషల్ మీడియాలో కనిపించడం. సో కొంతమంది ఫ్రెండ్స్ని నేను దాచేస్తాను. అండ్ రూపా వాళ్ళు ఏదో వేరే వాళ్ళ ఆడబడుచు వాళ్ళ ఫంక్షన్కి రాలేదు. కొంతమంది ఫ్రెండ్స్ బిజీగా ఉండి రాలేదు. కొంతమందిని మనం పిలవలేదు అంతే. అండ్ ఇది బిర్యానీ అది ఇంత పాపకి అక్క వాళ్ళు సర్వ్ చేస్తుంది అనమాట. అందుకే వీడియో అలా అలా వచ్చింది, అలా అలా చూసేయండి. బట్ పలావ్ మాత్రం చంపేసింది. నెక్స్ట్ టైం రెసిపీ పెడతాను. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ తోడికోడలు వాళ్ళు వచ్చారు. ఈషుగాడు వాడి బర్త్డే వీడియో కూడా పెట్టాలి, బాగా బద్ధకం ఎక్కువైపోయింది నాకు. నెక్స్ట్ పెడతాను వాడిది. సో వాడు వచ్చాడనమాట నా కోసం స్పెషల్గా కేక్ తీసుకొని, పెద్దమ్మ అని. అబ్బా వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకునే వాళ్ళు కాకుండా ఇలా చిన్నపిల్లల ప్రేమ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ మనం కేక్ ఇది రెండో కేక్ అనమాట. బర్త్డే అంటే ఏంటో ఈ మధ్య 4-5 కేకులు తక్కువ కోయట్లేదు. మిగతా కేక్స్ నేను చూపించలేను. హ్యాపీ బర్త్డే బుజ్జి అన్న చూపిస్తే మిగతా వాళ్ళు ఏడుస్తారు, అందుకే చూపించలేను. ఇంకొకటి సర్ప్రైజ్ అండ్ సీక్రెట్ రెండు అనమాట అది. సో అది కూడా నేను పెట్టలేను. వాటి కోసం చూడాలని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు, మెయిన్ లేకపోతే ఏంటని. కానీ ఒక్కటని, మనకైతే చుట్టూ నలుగురు ఎప్పుడు ఉండాల్సిందే, మన గోల ఎప్పుడు ఉండాల్సిందే. హడావిడిలో తగ్గే పనే లేదు. అంతే, ఎవరున్నా లేకపోయినా మనం మాత్రం ఎప్పుడు నవ్వుతూ ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. మనం లేని లోటు జనాలకు తెలిసింది, కానీ జనాలు లేని లోటు మనకు తెలియదు అనమాట. అది ఏదో నేను గొప్పగా చెప్తున్నానని కాదు, కానీ నేను అట్లా క్రియేట్ చేసేసుకుంటాను. సో నో ప్రాబ్లం. ప్రియా సూపర్ అండి. ఇది దాన్ని చూసి అందరూ కూడా ఇదేంటి ఇలా మాట్లాడుతుంది, ఇదేంటి ఓపెన్గా ఉంది, మూడ్ స్వింగ్స్ ఎక్కువ, బొక్క బోషాన్ అని చెప్తారు, కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏదైనా ఓపెన్గా ఉంటుంది. ఉందా మొహం మీద మాట్లాడిస్తాం, లేదా మూసుకొని కూర్చుందాం, అంతేగాని నాలేశాలు అయితే లేదు. అండ్ ఈవినింగ్ కేక్ కటింగ్స్ అన్నీ అయిపోయాక ప్రశాంతంగా మొత్తం అంతా పూసుకోవడం, రాసుకోవడం అంతా అయిపోయిన తర్వాత నైట్ అయితే 8:30కి అట్లా బయటకు వచ్చాం. ఎక్కడ తిరుగుదామా అని. మేము ఇంకో ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళని కూడా చూపించలేను. సో సారీ, వాళ్ళు రమ్మని కాల్స్ ఇస్తే మేము బయటకు వచ్చామన్నమాట. సో అట్లా ఎక్కడికి వెళ్దాం అంటే గీజాకి వెళ్ళిపోయాం. సో గీజా దగ్గర వచ్చేసరా మా ఇంటి ఆయనను మా ప్రియ ఎన్ని వేషాలు వేస్తారో వీళ్ళిద్దరూ కలిస్తే. అండ్ గీజా రెస్టారెంట్ మీకోసం మార్నింగ్ ప్రాన్ పలావ్ అయిపోయింది. ఈవినింగ్ కోసం అంటే పుల్కా తిందామని బయటకు వచ్చాం. బట్ వేరే వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళ కోసం చిన్న ట్రీట్ కాదు, వాళ్ళే నాకు ఇస్తున్నారు. అండ్ మా కోసం మండి వచ్చేసింది, చికెన్, మటన్, ఫిష్ అన్నీ వచ్చేసాయి. ఫుల్ అయితే ఎంజాయ్ చేసేసాం. బిర్యానీ చంపేసింది. అప్పటికే టైం 10:52నో 10:30నో ఎంతో అయింది, నాకు తెలీదు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, అది కూడా వస్తుంది మీకు. బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ సో మచ్. నేను ఎప్పుడు చెప్తాను, ప్రతి వీడియోలో చెప్తాను, మీ అందరికీ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ. సో ఇప్పుడు కూడా అంతే, మీ ప్రేమ, మీ ఎంకరేజ్మెంట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. స్పెషల్గా యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ అయితే అబ్బా, మీ మెసేజ్లకి అన్నిటికీ టెక్కే బాగుంటుంది కదా, అదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంత చక్కగా ఒక్కొక్కళ్ళు ఎంత మెసేజెస్, మీ ప్రేమ మాటల్లో చెప్పలేనబ్బా, అంతే. అండ్ ఇంకా తీస్తూనే ఉంది మా బుజ్జిది వీడియో. చూసారా, ఇలా తీయాలని తెలియదు నాకు. దానికి ఈ మధ్య వీడియోస్ తీసేదానిలో క్రియేటివిటీ బాగా పెరిగిపోయింది. ఫుల్గా లాగిచ్చేసి అట్లా బయటకు వచ్చేసి వెయిట్ చేస్తున్నాం మా ఇంటి ఆయన కోసం. ఈలోపు ఇక్కడ ఫొటోస్ వీడియోస్ దిగకపోతే ఎట్లా, అంతకుముందు మెమరీస్ ఉండేవి కొంతమందితో, అవన్నీ డిలీట్ అయిపోయినాయి. కానీ ఒక్కటైతే కన్ఫర్మ్గా చెప్తున్నాను, నిన్నటి వరకు ఇక్కడ హోప్ ఉండేది, ఓకే కలుపుకుందామని. నిన్నటితో కథం పోయినా సరే మనకి సంబంధం లేదు, కొంతమంది నన్ను వదిలేస్తారనమాట.
అవసరం లేదు కన్నీళ్ళు తుడవడానికి సాయంత్రమో రాత్రి నైట్కో మెసేజ్లు కాల్స్ చేయాల్సిన పని లేదురా, మీరు ఎప్పుడో వెళ్ళిపోయారు మన దగ్గర నుంచి. అండ్ వీళ్ళందరూ కింద మాట్లాడుకుంటుంటే నేను ప్రియ సరదాగా కొన్ని ఫొటోస్ దిగుదామని పైన ఆగిపోయాం. సో టైం ఎంత అయింది అని అడిగినట్టున్నాను అప్పుడే దాన్ని. 10:52 అనుకుంటా. మార్నింగ్ 4కి స్టార్ట్ అయితే మన సందడి 10:52కి క్లోజ్ అయింది. లాస్ట్ ఇంకప్పుడు ఇంకట్లాగో ప్రియ ఒక్కతే మళ్ళీ ర్యాపిడోకి వెళ్తానంటే నో వే అని చెప్పి మా ఇంటి ఆయన నన్ను మా వాడి బండి ఎక్కించి మా ఇంటి ఆయన దాన్ని తీసుకెళ్తున్నారు. మళ్ళీ ఈ వీడియో పెడితే ఏం క్యాప్షన్ పెట్టాలా అని అక్కడ కామెంట్స్ నడుస్తున్నాయి అనమాట. అస్సలు మామూలుగా ఉండదు కలిస్తే మాత్రం. అండ్ అలా దాన్ని మధురానగర్లో దింపేద్దామని అలా వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా. అండ్ అక్క కూడా చాలా హెల్ప్ చేస్తుంది. కనిపించినంత పని మా అక్కయ్య చేస్తుంది, నేను మాత్రం కూర్చొనే ఉన్నాను నేను గుండ్రాయిలాగా. అండ్ అందరికీ పేరు పేరున అమర, మధు, అలానే మా చెల్లి మరిది త్రిశాలి అండ్ గోపి. త్రిశాలి మంచి శారీ పంపించింది, చాలా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఇద్దరు పెద్దోడు చిన్నోడు కూడా లవ్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.